Thank you, Naveen garu. Thank you so much. Yes, I request to speak our chief guest today, Sandeep Kishan గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఫస్ట్ థ్యాంక్ యూ నవీన్, నా ఇంట్రడక్షన్ నువ్వే ఇచ్చావు. నాకు ఆవిడ ఎక్కడ ఇంట్రడక్షన్ ఇస్తారేమో చాలా భయపడ్డాను. చాలా అండర్లైన్ హెవీ డ్యూటీ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇవాళ ఇక్కడ ఈవెంట్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ కరెక్ట్గా సీజ్ ఫైర్ ఇన్ఫర్మేషన్ రాగానే అమ్మాయి అనుకున్నా, బయలుదేరి ఇక్కడికి వచ్చా. చాలా ప్రశాంతంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. గర్వంగా ఎందుకు అంటే అక్కడ మన కోసం పోరాడే ఒక్కొక్క వ్యక్తి, మనం ఏమైతే వీడియోలు షేర్ చేస్తున్నామో, వావ్ ఇండియా అంటున్నామో, వాళ్ళు నిజంగానే వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి మన కోసం పోరాడుతున్నారు. అండ్ ఇన్ అ వరల్డ్ వేర్ విమెన్ ఆర్ స్టిల్ ట్రయింగ్ టు ప్రూవ్ దేర్ స్ట్రెంగ్త్ అండ్ ట్రయింగ్ టు పుట్ ఇట్ అవుట్ దేర్, మన ఎయిర్ ఫోర్స్ మొత్తం మీరు ఎంతమంది ఫీమేల్ పైలట్స్ ఎంత ఎక్స్ట్రాడినరీ జాబ్ చేసారో చూసాం. సో ఐ థింక్ ఇన్ అ వే ఇట్ ఈస్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియా దట్ వీ స్టూడ్ అవర్ గ్రౌండ్ అండ్ ఫాట్ బ్యాక్. బట్ అట్ ద సేమ్ టైం ఒక యాక్టర్గా నా తరపున నేను ఎంత కాంట్రిబ్యూట్ చేయగలను జవాన్స్ అందరికీ నేను కూడా చేస్తాను. అండ్ ఐ థింక్ ఎవ్రీబడి షుడ్. మీ వల్ల కుదిరిన మీ వంతు పూర్తి సాయం తప్పకుండా చేయండి. అంటే మన సాయం మీద వాళ్ళు డిపెండ్ అవ్వాల, బట్ వాళ్ళు మన కోసం చేసే త్యాగానికి అది మన బాధ్యత. కుదిరినంత ఎంతైనా ఇట్ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ప్లీజ్ డూ. ఇది పక్కన పెడితే సెకండ్, ఈ సినిమాకి వాళ్ళు ఇక్కడ బయలుదేరికి వచ్చినప్పుడు నాకు బేసిక్గా ఒక బ్లర్లో వెళ్తుంది గత 3 నెలలు. కొంచెం ఓవర్లోడ్ చేసుకున్నాను నన్ను నేనే, బట్ అవసరం అని చేసుకున్నా కాబట్టి బ్లర్లో వెళ్తుంది. వచ్చేటప్పుడు నవీన్ సినిమా పేరు 11. ఇంతకుపైన నాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏమీ గుర్తులేదు. నా మనసులో ఉన్నదంతా ఒకే ఒక మాట ఏంటంటే, నవీన్కి మంచి జరగాలి, మనోడికి సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మనోడికి జరిగే మంచి జరగాలి. నవీన్ నాకన్నా సీనియర్ అండి, మీ ఎంతమందికో తెలియదు కానీ ఓ 4-5 years నాకు ముందే నుంచే తను తెచ్చుకునే ప్రతి ఒక్క సినిమా ఆడిషన్ ద్వారానే తెచ్చుకున్నాడు, వెవ్వేరు భాషల్లో తెచ్చుకున్నాడు. అంటే ప్రతి చోట తన టాలెంట్ని గుర్తించి తనకు అవకాశం వచ్చింది. అదృష్టాన్ని మించి కష్టాన్ని మాత్రమే నమ్ముకునే అతి తక్కువ యాక్టర్లో నాకు నవీన్ చంద్ర చాలా చాలా ఇష్టం. ఎందుకంటే కొద్దో గొప్ప ప్రతి యాక్టర్కి ఒక స్ట్రాటజీ కూడా ఉంటుంది. ఇవేమీ కాకుండా ప్యూర్లీ కష్టాన్ని, ఆ కళ మీద ఉండే ప్రేమని మాత్రమే చూపించుకుంటూ పాయింట్ 1 నుంచి ఎప్పుడు కష్టపడుతూనే వచ్చాడు. తనకి చాలా మ్యాజికల్ ఫిల్మ్స్ తన కెరీర్లో కుదిరిని. ఇక్కడ మనకి అందాల రాక్షస్ అంటే తమిళ్లో సర్వమనో ఫిల్మ్ కుదిరింది. సడన్గా అమెజాన్లో సమ్ ఆఫ్ ద బెస్ట్ షోస్ నవీని ఉంటాయి, ప్రతి దాంట్లో బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. ఇవాళ జిమ్కి రకరకాల ట్రైనింగ్లో మాట్లాడతాం, నవీన్ అది ఒరిజినల్గా గొడ్డలతో చెట్లు కొట్టి ఆ టైప్లో బాడీ రెడీ చేసిన వ్యక్తి. సో ఇన్ లాట్ ఆఫ్ వే ఒక గ్రేట్ డేలో నిలబడ్డాను. నేను ఎప్పుడు పెద్ద గ్రేట్ చూడండి, ఐ అప్రిషియేట్, బట్ ఐ అడ్మైర్ పీపుల్ హూ స్టాండ్ స్ట్రాంగ్ ఆన్ అ బ్యాడ్ డే. అండ్ ఆన్ అ బ్యాడ్ డే నవీన్ ఇస్ ఆల్వేస్ స్టూడ్ స్ట్రాంగ్. అండ్ నవీన్, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ డే ఫర్ యూ టుడే. సో దట్ ఐ రియలీ బిలీవ్ బావా, నీకు ఇవాళ ఇదో మంచి రోజు. అండ్ మీ అందరికీ తెలియాల్సింది, ఎప్పుడైనా సరే ఎనీ యాక్టర్ తెలుగు తమిళని బైలింగ్వల్ చేసినా, ఆ సినిమాని ఇక్కడికి వచ్చి తేవాలని ప్రయత్నించినా అది డబ్బులతో పోరాటం అండి. అంటే ఏంటి, ప్రతి సీన్ని 2 సార్లు చేయాలి, 2 సార్లు ప్రమోట్ చేయాలి, అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేదు తమిళ సినిమానా తెలుగు సినిమానా అని. ఇవన్నీ దాటి కూడా ఎందుకు చేస్తారంటే ఆ భాష పట్ల, అక్కడుండే ఆడియన్స్ పట్ల ఉండే ప్రేమ, వాళ్ళు మనకి ఎంతో కొంత మన కష్టానికి మన కళకి ఒక గుర్తింపునివ్వరా అనే ఒక గుడ్డి కోరిక. సో ఆ పరంగా ఐ రియలీ విష్ దిస్ ఇస్ ద ఫిల్మ్ విచ్ గివ్స్ అ లాట్ ఆఫ్ సక్సెస్ టు నవీన్. అండ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ అక్బర్ గారు కానీ అండ్ అజ్మల్ గారు కానీ, ఇవాళ రోజున కొత్త ప్రొడ్యూసర్స్ రావడం అనేది చాలా టఫ్ అయిపోయిందండి. ఎందుకంటే ఎంటైర్ బిజినెస్ డైనామిక్స్ మారిపోయినాయి, ఏ సినిమాలు చూస్తున్నారో అర్థం కావట్లా. అలాంటి సమయంలో సినిమా మీద ఒక పిచ్చి ఉంటేనో, లేదా ఆ సినిమాలో పనిచేసే వ్యక్తుల మీద అపారమైన ప్రేమ ఉంటేనో కానీ అలాంటి రిస్కులు చేయరు. ஸோ ஐம் கிளாட் யூ கைஸ் கேம் ஃபார்வர்ட். நீங்கள் தமிழாக இருந்தாலும் சரி, தெலுங்காக இருந்தாலும் சரி, படத்தை இவ்வளோ ப்ரொமோட் பண்ணுறது ரொம்ப நல்லா இருக்குங்க. உங்களுக்கு கண்டிப்பாக இந்த படம் மிகப்பெரிய வெற்றியாக வரணும்னு நான் ஆசைப்பட்றேன். అండ్ డైరెక్టర్ లోకేష్, ఆ పేరుగానే ఫస్ట్ నీకు వచ్చిన నవ్వాను, అదొక తెలియని లోపల వచ్చిన ఆనందం. అది దాటితే మనిషి బాడీ లాంగ్వేజ్, బిహేవియర్ గురించి మంచి అలాగే ఉంది. సో అవన్నిటినీ దాటి ఆ ట్రైలర్లో క్రాఫ్ట్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మార్కెట్లో జరిగేది రెండు రకాల సినిమాలండి. ఒకటి కథని కంటెంట్ని మాత్రమే గట్టిగా నమ్మకం చేసే సినిమాలు, ఇంకోటి ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ స్ట్రాటజీగా వర్కౌట్ అయ్యే సినిమాలు. నాకు అర్థమైన దాకా ఇది కథని కంటెంట్ని మాత్రమే నమ్ముకొచ్చే సినిమా. అందులో డైరెక్టర్ కానీ సినిమాటోగ్రఫర్ కానీ వాళ్ళ బెస్ట్ ఇచ్చారని నేను నమ్ముతున్నాను. చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తున్నారు. యాక్టర్స్ కూడా నాకు చాలా నచ్చిన శశాంక్ గారు కానీ, రవి గారు కానీ, కిరీటి గారు కానీ,
అభిరామి గారు కానీ రియా గారు కానీ అందరూ ఉన్నారు. మన మై వెరీ డియర్ ఫేవరెట్ పీపుల్ ఇమాన్ సార్. ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ఆయన ఫస్ట్ తెలుగు సినిమా నాతోనే, కేఆర్ సూర్య సినిమా. నాకు మంచి స్లీపర్ హిట్ సాంగ్ మొదలవుతుందని కూడా ఇచ్చారు. సార్, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్, ఆల్వేస్ హ్యావ్ బీన్. మోర్ దెన్ దట్, ఎస్పెషలీ యాజ్ అ పర్సన్, you've always been a very kind gem of a human being. So I really hope you do more films in Telugu, sir. So in short, basic అంతేనండి. 16వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. ఎందుకు చూడాలంటే ఒకటే స్ట్రాంగ్ రీజన్, మా నవీన్ బాబుకి మంచి హిట్ రావాలి. హీఈస్ అన్ యాక్టర్ హూ డిజర్వ్స్ ఇట్. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ కిషన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ our event. థ్యాంక్ యూ. యా, ప్లీజ్. For more videos like this, subscribe Big TV channel.